హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే తెలుసుకోబోతున్నాం. వీడియోనైతే చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థామస్ ఎడిసన్ 1879వ సంవత్సరంలో ఎలక్ట్రిసిటీని కనుక్కోవడం జరిగింది. 1979వ సంవత్సరం కంటే ముందు రోజుల్లో ప్రజలు సాధారణంగా 10 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోయేవారంట. ఆనాటి కాలంలో ఎక్కువగా నూనె దీపాలను వాడేవారు కాబట్టి త్వరగా నిద్రపోయేవాళ్ళు. దీని పేరు బ్లాక్ సపోటా. ఇదొక రకమైనటువంటి ఫ్రూట్. ఇది చూడ్డానికి మనకు చాక్లెట్ పుడ్డింగ్ లాగానే ఉంటుంది. కలర్ కూడా అదే విధంగా ఉంటుంది. దీని టేస్ట్ కూడా తిన్నట్లయితే మనం రియల్ చాక్లెట్ తింటే ఎలాంటి రుచి ఉంటుందో అలానే ఉంటుంది. రీసెంట్‌గా 'భయ్యా సన్నీ యాదవ్ నా అన్వేషణ' మధ్య కాంట్రోవర్సీ అనేది వచ్చిందనమాట. దీనికి మెయిన్ కారణం వచ్చేసి 'భయ్యా సన్నీ యాదవ్' ఉన్నాడు కదా! అతను బైక్‌లో వెళ్ళలేదు అమెరికా. నార్మల్‌గా సిప్ చేసి అక్కడికెళ్ళి బైక్ పట్టుకొని వెళ్ళారని చెప్పడం జరిగింది. అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా! బెట్టింగ్ యాప్స్ కూడా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. దీని వలన యువత నాశనం అవుతున్నారు. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. చాలామంది మనీ లాస్ అవుతున్నారనేసి కూడా చెప్పడం జరిగింది. ఈ కారణంగానే వీళ్ళిద్దరి మధ్య అనేది ఎక్కువగా కాంట్రోవర్సీ చెలరేగిందనమాట. డైమండ్ తయారు చేయడానికి వాడే మెటీరియల్, అదేవిధంగా పెన్సిల్ తయారు చేయడానికి వాడే మెటీరియల్ కూడా సేమ్ మెటీరియల్ అనమాట. ఈ 2 కూడా ఒకే మెటీరియల్‌తో తయారు చేస్తారు. డైమండ్‌లో ఉండేటటువంటి ఆటమ్స్, పెన్సిల్‌లో ఉండేటటువంటి ఆటమ్స్ 2 కూడా ఒకే విధంగా ఉంటుంది. కానీ దీన్ని అరేంజ్‌మెంట్ చేసేటటువంటి వే అనేది డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. దాని కారణంగానే డైమండ్ అనేది ఎక్కువగా దృఢత్వం కలిగి ఉంటుంది. పెన్సిల్ అనేది నార్మల్‌గా ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద హెలికాప్టర్ నేమ్ వచ్చేసి MI-26 వర్సెస్ బోయింగ్ 737 అనే హెలికాప్టర్. 1999వ సంవత్సరంలో ఒక ఫిషర్‌మెన్‌కు ఒక బాటిల్‌లో లెటర్ అయితే దొరికిందనమాట. ఈ లెటర్ వచ్చేసి దాదాపుగా వరల్డ్ వార్ 1లో రాసినటువంటి లెటర్. ఒక సోల్జర్ అతని కూతురికి రాసిన లెటర్ అనమాట ఇది. సో, ఈ ఫిషర్‌మెన్ దాన్ని చూసి చదివిన తర్వాత అతని డాటర్ ఇప్పటికి దాదాపుగా 86 సంవత్సరాలంట. సో, ఆ 86 సంవత్సరాల డాటర్‌కి ఈ లెటర్ అనేది మరలా ఫిషర్‌మెన్ రిటర్న్ చేసి పంపించడం జరిగింది. మన దేశంలో అయితే ఎగ్జామ్స్‌లో చీటింగ్ చేస్తే స్టూడెంట్స్ వాళ్ళకు ఒక సంవత్సరం లేదంటే ఆ ఎగ్జామ్‌కి డిబార్ చేసి వదిలేస్తారనమాట. కానీ చైనాలో అలా కాదనమాట. ఎగ్జామ్స్ టైంలో ఎవరైతే స్టూడెంట్స్ చీటింగ్ చేసినట్లయితే వాళ్ళకు దాదాపుగా 7 సంవత్సరాలు జైలు శిక్ష అనేది ఉంటుంది. రీసెంట్‌గా జరిపినటువంటి ఒక సర్వే ప్రకారం ఎవరైతే మగవారు 25 సంవత్సరాల కంటే ముందుగా పెళ్లి చేసుకుంటారో వారికంటే 25 సంవత్సరాల కంటే తర్వాత పెళ్లి చేసుకున్న వ్యక్తులనేది ఎక్కువ సంవత్సరాలు జీవించే అవకాశం ఎక్కువగా ఉందంట. రీసెంట్‌గా జరిపినటువంటి కొన్ని అధ్యయనాల ప్రకారం మీరు ఒక సిగరెట్ తాగితే మీ లైఫ్ స్పాన్‌లో దాదాపుగా 11 నిమిషాల వరకు తగ్గిపోతుందంట. దీని పేరే బ్లాక్ యాపిల్. దీని కలర్ అనేది సాధారణ నలుపు రంగు కంటే ఎక్కువగా నలుపు రంగులో ఉంటుంది. దీని రుచి మీరు ఎప్పుడైనా తిన్నట్లయితే తేనె కంటే ఎక్కువ తీపి కలిగి ఉంటుంది. ఈ యొక్క బ్లాక్ యాపిల్ అనేది చైనాలో ఉన్నటువంటి టిబెట్ అనే నగరంలో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంది.